హెచ్సియు కంచ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెట్లు నరకవద్దునని సిఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్ పై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే ఇవ్వడం లేదు. మరోవైపు హెచ్సిఈలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 400 ఎకరాలపై నిరసన, ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. 400 ఎకరాలను కాపాడాలంటూ విద్యార్థులు నిరసన గళమెత్తుతున్నారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ బాగానే వస్తోంది. 400 ఎకరాల్లో ఉన్న ప్రకృతిని, నెమళ్లు, జింకలను రక్షించాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ కు రేణు దేశాయ్, యాంకర్ రష్మి విజ్ఞప్తి చేశారు. అయితే ఇవేం పట్టించుకోకుండా 400 ఎకరాలు ప్రభుత్వానిదే అంటూ జేసీబీలతో గవర్నమెంట్ చెట్లను నరికివేస్తూ క్లీన్ చేస్తోంది.